6 ఎకరాలు ఉన్నది కదా అవును చెరి 2 ఎకరాలు ఇస్తామని ఒప్పుకున్నారు కదా ఆ మిగతా 2 ఎకరాలు 1 ఎకరం వీలు ఉంచుకుంటారట ఇంకో ఎకరం ఆడబిడ్డకి ఇస్తారట మర్చిపోలేకపోతున్నా బాబు నా బావా ఊర్లో ఇచ్చినంత పోయిందే బాబు నా బావా అందరి ఇళ్ళల్లా కట్నం ఇచ్చే ఎల్లో కొట్టుకుంటారు భూమి ఇచ్చి ఆడవిళ్ళని ఎల్లో కొట్టుకుంటలేరు బంగారం అసలు బిడ్డలు నా కోసం ఆలోచిస్తారు అయినా నాకు అర్థం కాదు మా కుటుంబ విషయాలకు రానికి నువ్వే వెళ్ళి తాగుకుంటా తిరుక్కుంటే ఏడబడితే ఆడ వండేటోంది నీకు పెళ్ళమా పిల్లలా ఏమో మొండైనాయి పెద్ద కోడలికి ఇంతో అంతో పొలం పని వచ్చు చిన్నదానికి ఆయంత రాదా ఏం రాదా ఈ కోడళ్ళతో ఎట్లా చేస్తుంది అది నువ్వు 10 రోజుల ఇంటికాడ ఉండి పట్టించుకురమ్మంటే పట్టించుకురాపోతే కమ్మరోళ్ళ దగ్గర చెప్తే ఈయనైనావు ఇలా పని అయినట్టే మనం చేసినట్టే ఇక ఇవి తెగుతున్నాయా నాకేమో రాదా నీకు రాదా నాకు రాదా ఏ ఊకే పడుతుంది పట్టించుకొస్తా పోయి కమరాల దగ్గర పట్టుకొని వస్తా ఇక పోకుంటే మరి ఈ గడ్డ అంతా ఇట్లే ఉంటది ఆగో నీ కొడుకు కోడళ్ళు వస్తుండ్రు మాలతి గింత సేపాయే పొద్దుగాలనే రమ్మని వచ్చిన నేను ఇంట్లో పని తీరేటళ్ళకు గీ టైం అయింది అత్తమ్మ మీకే సత్తి పట్టుకొచ్చిన అమ్మ పొద్దున్న లేచి తొందరగా వంట చేస్తేనేమో టైంకి రావచ్చు మనం లేచుడే లేటా ఇంత పొద్దువాయే మామయ్య బాగా ఎండ కుడుతుంది సన్న కట్టు కూర్చుందాంప ఎండ తక్కువైనాక మళ్ళద్దాం ఈరోజు ఎండ తక్కువనే ఉన్నది చెల్లె 2 రోజుల నుంచి ఎక్కడ పనులు అక్కడనే ఉంటాయి ఇవాళ ఎట్లా చేసి పనంతా పూర్తి చేసుకొని పోదాం సరేనా ఏ మాలతి పిల్లకి పని ఎక్క అలవాటు లేనట్టుంది ఇది ఒక్క మనీ పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం సరేనా 4 రోజులు చేస్తే దానికి అలవాటు అవుతుంది చేయమ్మా ఏమైంది శ్రవంతి పని చేయబుద్ధి కాకుంటే అలవాటు లేకుంటే పోయి ఆ షెట్ కింద కూర్చోపో అక్క నేను ఈ పని అంతా వేసుకొని వస్తాం అందరం కలిసి ఇంటికి పోదాం పో కూర్చోపో ఆ చెట్టు కింద అమ్మ ఉన్నంతయే మెల్లమెల్లగా పని దానికి అలవాటు అవుతుంది ఆడ పోయి కూర్చుంటే ఏం అలవాటు అవుతుంది రేపు పని చేయరు ఏం చేయరు పొద్దున్న నుంచి పని చేసి ఆకలి అవుతుంది మీ తమ్ముడికి జల్దీ ఫోన్ చేయి నాకు ఆకలి అవుతుంది రమ్మను ఇలా తమ్ముడు వచ్చినట్టే మనం తిన్నట్టే ఉంది వాడు ఎడరాకి పట్టు కొడుతాడు మామయ్య నువ్వన్నా జర చెప్పు ఫోన్ చేసి బాగా ఆకలి అవుతుంది తొందర రమ్మని చెప్పు ఏడ కళ్ళు దాయమన్నాడో ఏమో అలాగే పోతే మాకే పోతే స్టడీ స్టడీ మైక్ టెస్టింగ్ 1 2 3 వాడు రానే బట్టే ఎందుకు ఎగిరిత పడతారే మీరు తల్లి మళ్ళా తాగొచ్చిండా నేను చెప్పలే ఫుల్ తాగి వస్తాడని అప్పుడే చెప్పిన నేను వస్తాయి సంధ్య ఈ అవ్వ ఈ సుబ్బుగాడికి ఏం తక్కువనే నన్ను ఎట్లా వదిలిపోయిపోయినావే నువ్వు ఈ అక్క నువ్వు బంగారం లెక్క ఉంది కానీ ఏందే మా తమ్ముని చూసి నవ్వుతుండు గట్ల చేస్తే నవ్వకుండా ఉంటారా అత్తమ్మ మంచిగా ఉన్నావు వదిలిపెట్టి ఎత్తుకుపోయినావే నువ్వు అబ్బా నేను తల్లి అయినా ఈ సుబ్బుగారిని మోసం చేయాలని నీకు ఎట్లా అనిపించిందే నీకు కింద నాన్న నీకు జాలి దయ్యా కర్ణ లేదా ఆయన నీకు అబ్బా. ఇప్పుడు తాగోతు అయినంటే కారణం నువ్వేనే రే బామ్మది నిన్ను కాదని పోయిన దాని గురించి నీకు ఎందుకురా బాధ నేను ఉన్నా కదా దేనికైనా కదా ఓ తమ్ముడు బాధపడకురా నేను లేనారా ఆ దొంగ ముండ ఇంత మంచిగా నిడిచిపెట్టిపోయింది ఇంకొకటి చేసుకుంది దాని దినాలు కాను దాని సాగు కాను నా తమ్ముడిని పిచ్చోని వేసింది అయ్యో, ఈ రారా ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఆ దొంగ ముండని మర్చిపోరా అమ్మ మామ బాధ చూడలేకపోతున్నానే ఒక మంచి పిల్ల చూసి పెళ్లి చేద్దాం మామకి ఈ బాధ నుంచి బయటకు వస్తాం గట్లనేరా పిచ్చోడు తయారయ్యాడు చూడు ఎట్లా చేస్తున్నాడు మొత్తం అంతా ఈ వయసులో ఎవరు ఇద్దరు పిల్లని మా మామకి ఏం తక్కువైంది కలర్ తక్కువనా అందం తక్కువనా ఆ కొండ మీద ఇంటికి వెళ్ళలేవు కదా అంటున్నాయి కనుక తాగుడుందిగా ఎవరు చేసుకుంటారు పిల్లకి ఇట్లా అక్కడ మామకి పిల్లడికి ఏం మాట్లాడుతుందా చిన్న పెద్ద లేకుండా ఓ అత్తమ్మ అసలు మీ తమ్ముడు కింది నుంచి మీదికి
చూడు ఇంకా పొట్ట ఎట్లా వెళ్తాంది తాగి తాగి గట్ల చేస్తాండి ఇక ఇంకా ఆయనకు పిల్లని ఓడిస్తాడు పిల్లేమో కానీ ఆ పొట్టలోకి వెళ్ళి పిల్ల బయటకు వచ్చేటట్టున్నది ఆ పొర చూడు మా మామకి ఎంత పోయింది? ఏం తక్కువైంది బావా ఏదో కొంచెం తక్కువైంది అంతే ఇంకొక పొర వచ్చి నెత్తి మీద చుట్టే లేదు కదే అన్న దానికో అంటాను అయినా బాగానే కట్టుకుంటాను నువ్వెందుకు నవ్వినావు మా మామ గట్ట డాన్స్ చేసినప్పుడు నవ్వు రాకుంటే ఏమొస్తుంది? నవ్వు వస్తుంది. నాగినా దాంట్లో తప్పేముంది? ఏ ఆపుని ఆగురా తమ్మి ఓ సంధ్య నన్ను ఇడిచిపెడిపోయినావు సంధ్య. ఓ అమ్మా. అరే తమ్ముడు ఓ అక్క. ఏడవకరా ఎందుకు బాధపడుతున్నావురా పోయిందాన్ని పట్టుకొని నీకు పిల్లని చూసి పెళ్లి చేస్తా అన్న కదరా ఎందుకు బాధపడుతున్నావురా అది నాకు బాగా ఇష్టం ఉండక్క. ఓ బాబాయ్ ఎందుకు బాధపడతాను ఏదో కొంచెం కరెంట్ తక్కువ ఉంది అంతే అంతే అంటావు బిడ్డ. అయినా సరే సంధ్య. ఓ సంధ్య. బామ్మది చెప్పు. నేను అక్కకు మా అతిథిని పెళ్లి చేస్తాను. పెళ్లి చేస్తావా? ఖచ్చితంగా ఇచ్చో. నువ్వు నాకు పెళ్లి చేస్తావా బావో? ఓ బావా అది నాకు పర్వంతం తీసిందే బావ ఊర్లే. ఓ బావో ఓ నా బావా నా ఇంటిదంతా పోయిదే బావో. ఓ బావా నా బావో. బామ్మది ఓ బావా నేను తను మర్చిపోలేకపోతున్నా బావో. నా బావా ఊర్లో ఇచ్చిదంతా పోయిందే బావో. నా బావా నీకేం అర్థమవుతుందే బావో. ఓ నా బావా. అరే తమ్ముడు అక్క. బావ నీకు పిల్లని చూసి పెళ్లి చేస్తా అంటున్నాడు కదరా ఎందుకు ఎడుతున్నావురా ఈ కొడుకుల ముంట కోడల ముంట ఇజ్జత్ ఇస్తున్నావు కదరా అయ్యో ఇన్ని అవే సంధ్య నా వాళ్ళ చదువుతున్నట్టుగా మా అక్కదో మా బావదో నేను ఎవరికి చెప్పాలే సంధ్య. నా సంధ్య నా ఇచ్చినంత ఇచ్చి కానీ సంధ్య. ఓ నా సంధ్య. ఓ బాబాయ్ ఎందుకు ఎడతాను పోతావైంది నీకేం తక్కువనే అది కాకుండా ఇంకోటి మంచి మాట చెప్పినావు మాలతి ఇంకేంద్రా పిల్లని చూసి పెళ్లి చేస్తామని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అట్లా బాధపడబడుతుంది ఎందుకు నీకు ఆ బాధ ఓ మామ ఇంకేదో కొత్త అత్త వస్తుంది. చిల్ 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 చిగా. ఇంకేంది నీకు తెచ్చేదాకా మేము అసలు నిద్రలేమో ఓయమ్మా వీళ్ళది బామ్మది ముసురు కాదు పో. అవ్వా చూడురా ఎంత మందం ఉన్నాం నీకు ఒక్క పెళ్లి చేయలేమారా అవు చేస్తారక్క. మరి ఎందుకు బాధపడుతున్నావు కానీ నాకు ఒక డౌట్ ఉంది అక్క. ఏంటిదా వీళ్ళొక మొగోనికి ఒక పిల్లని కూడా కష్టమవుతుంది. రెండో పిల్లని ఓడియాలక్క నాకు. ఏ మామ నేను ఓపిక బట్టి పెళ్లి చేస్తాం కానీ ఎందుకు ఎడుతున్నావురా ఇంకా గట్ల కాదే అక్క. ఏంట్రా ఇగో బంగారం అసలు బిడ్డలు నా కోసం ఆలోచిస్తారు. మా చిన్నాళ్ళుడు మా చిన్నాడు అయితే నా కోసం మావా కొత్త పెళ్లి చేస్తా అంటాడు. ఇగో మా బావ అయితే "ఓయమ్మా! నేను పెళ్లి చేస్తారా బావ మరి ఏడవకు రాటుడు." మాకైతే ధైర్యం చెప్తుంది. అయ్యో మా పెద్దలేటో వేయడు కానీ మీ అందరి పేద గుండెలు పేదగా బతకాలయ్యా. మీ గుండెలు ఎంత మంచిగా బతికితే నాకు అంత తొందరగా పెళ్ళి అవుతుంది. ఏడ్చిన కడికి రాలే కాక నువ్వు ఇప్పటి నుంచి అయితే ముఖంలో ఏడు ముఖం ఉండద్దే నవ్వు ముఖమే ఉండాలి నడివే కాక ఇంటికి పోదాం పండుగ చేసుకుందాం ఆహనా పెళ్ళంట ఆహనా పెళ్ళంట రేపు నా పెళ్ళంట ఆహనా పెళ్ళంట రేపు నా పెళ్ళంట ఆహనా పెళ్ళంట. ఇవి ఎండుతలేవు ఏం లేక మొగుళ్ళు పడమంటే మొన్నటి దగ్గర ఏమంటే లేకపోతుంది ఎండుతుండే మంచిగా అయితే పొడి పట్టి తీసుకొచ్చి డబ్బులు వస్తే అయిపోతుండే అది వాన వాన పడుతుందని మనకు తెలియదు కదా ఎండాకాలం అని ఇప్పుడు తీసుకొచ్చి మిరపకాయల సంగతి పక్కకు పెట్టు కానీ మన పక్కింటి లచ్చక్క మన రాధికకు ఒక సంబంధం తెచ్చింది. మన కట్నం కిందకి పైసలు ఇద్దాం అనుకున్నాం కదా ఎకరం భూమి ఇస్తే అయిపోతుంది. దానికి కూడా మా ఊళ్ళు భూమి ఇచ్చిందని అనుకుంటుంది. రేపు దేనికన్నా అవసరం వస్తుంది దాని పిల్లలకు దానికో దేనికన్నా అవసరం వస్తుంది కదా పైసలు ఇవ్వకుండా 5 ఎకరం భూమి రాసిద్దాం. ఏమంటావు మరి నువ్వు? చిన్నోట్లు ఎప్పుడు ఉన్నారు కొడుకు కోడలు వాళ్ళకు మాట చెప్పి చూద్దాం. మళ్ళీ నువ్వు ఎట్లనే చేసి ఒప్పిద్దాం. ఎందుకంటే మంచి సంబంధం పిల్లగానికి గవర్నమెంట్ జాబ్ అట. ఎట్లయినా ఆడపిల్లకు ఎకరం జాగిద్దాం అనుకున్నాం కదా ఇద్దాం. దాని భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది కదా.
అందుకే నేను అనుకుంటున్నా వాళ్ళని ఎట్లా చేసి ఒప్పించి మనం మంచిగా పెళ్లి చేసిద్దాం. శివ వెంకటేష్ ఒకసారి రండి, అమ్మ మాట్లాడుతుంది ఏందో. ఏమైందా విష్ణు? ఏందమ్మా? ఏం లేదురా, మన పక్కింటి లచ్చక్క మంచి సంబంధం చేసింది చెల్లెకు, గవర్నమెంట్ జాబ్ అట. ఇక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాము. మరి మీరు ఏమంటారో ఏమో. 6 ఎకరాల భూమి ఉంది కదా, మేము 1 ఎకరం ఉంచుకుంటాం, దానికో 1 ఎకరం రాసిద్దాం కట్నం కిందికి, మీకు 2 ఎకరాలు మీకు రాసిద్దాం. అదే మాట్లాడదామని పిలిచింది. మనం ఎప్పుడు అనుకున్నది అదే, కానీ మీరు కూడా చాలా సార్లు చెప్పారు కదా. అదే దాన్ని పుట్టినప్పటి నుంచి అదే పేరు పెట్టినాం, దానికి 1 ఎకరం జాగా రాసి పెడదామని అనుకుంటున్నాం. పిల్లగాడు ఏం పని చేస్తాడు? గవర్నమెంట్ జాబ్ అట. నాకేం అభ్యంతరం లేదు, కట్నం కింద 1 ఎకరం భూమి ఇచ్చేద్దాం. సరే అమ్మా, నాకు కూడా ఏం నువ్వేమంటావురా? సరే ఇద్దాం, ఇది చేద్దాం, మనకి వెళ్ళే మంచిగా హ్యాపీగా ఉంటుంది. అదే దానికి కూడా సంతోషంగా ఉంటుంది కదరా. మా అన్నలు ఉంటే భూమి ఇచ్చిర్రు, మంచి ఇంట్లోకి ఇచ్చిర్రు అనేది కూడా ఉంటుంది కదా. అందుకే నేను ఆలోచిద్దాం, మనం అందరం కూర్చొని మాట్లాడదామని పిలిచిన బిడ్డ మిమ్మల్ని. చెప్పేదాన్ని కాదు కానీ అత్తమ్మ, ఆ భూమి ఇచ్చే కంటే కట్నం కిందికి పైసలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేద్దాం కదా. అక్కన్నది కూడా నిజమే కదత్తమ్మ. ఇట్లా భూములు ఇచ్చుకుంటా పోతే రేపు మా పిల్లలు ఎట్లా బతకాలి? అదే కష్టపడి 6 ఎకరాలు సంపాదించినాం. మీ పెళ్లి కాకముందే అనుకున్నాం వాళ్ళకి 2 ఎకరాలు, మాకు 1 ఎకరము, ఆమెకు 1 ఎకరం కట్నం కిందికి రాసిద్దామని అనుకున్నాం. నువ్వన్నట్టు కట్నం కిందికి పైసలు ఇస్తే ఏమన్నా పేరు ఉంటుందా? దానికి దాని పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. అది సంతోషంగా ఉంటేనే కదనే మనం కూడా సంతోషంగా ఉండేది. నువ్వు చెప్పింది వాస్తవేమేనమ్మా. ఇవాళ రేపు కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తే గ్యారెంటీ లేవు జీవితాలకి. రేపు ఉద్యోగాల మనం ఇచ్చిన పైసలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే రేపు దాని భవిష్యత్తుకి ఎలా ఉంటుంది, పుట్టబోయే బిడ్డలకు అది ఎలా సాధించుకుంటుంది. మనం భూమి రాసిచ్చినాం అనుకో, దాని పుట్టబోయే బిడ్డలకు దేనికి ఒకదానికి ఉపయోగపడతాయి. భూమి రాసిద్దాం మనం. సరే అమ్మా, అన్న చెప్పినట్టు భూమి ఇచ్చి పెళ్లి చేద్దాం, మాకు కూడా ఇంకేం అభ్యంతరం లేదు. సరే అగో గట్లెట్లు ఇస్తారు? అవును అవునత్తమ్మ, మాకైతే ఇష్టం లేదు. భూమి ఇస్తే మాత్రం మేమైతే ఊకోం. కట్నం ఇచ్చేది కదా. ఏమైంది రో? చిన్న బిడ్డ పెద్ద బిడ్డ కట్టెల గురించి బాగా మాట్లాడుతుర్రు. గట్ల కాదే కాక, మాకు 6 ఎకరాలు ఉన్నది కదా. అవును, 2 ఎకరాలు ఇస్తామని ఒప్పుకున్నారు కదా. ఆ మిగతా 2 ఎకరాలు 1 ఎకరం వీళ్ళు ఉంచుకుంటారట, ఇంకో ఎకరం మా ఆడబిడ్డకి ఇస్తారట. అరే ఏముందిరా, ఇంటి అడవిలే కదరా. రేపు ఆపద సంపదతో 1 ఎకరం ఉంటే చదువుకో తిరిగి అవసరం పడుతుంది, పిల్లకి అవసరం పడుతుంది. నేను కూడా ఇయ్యద్దని ఏం చెప్తలేను కాక, భూమికి బదులు కట్నం పైసలు ఇవ్వమని చెప్తానా. అయ్యో ఎట్లా కాదురా, భూమి ఇస్తే రేపు చదువులకు ఏదైనా కష్టం వచ్చినా ఇలా పంట చేసుకుని కన్నా మంచిగా ఉంటుందిరా. అందరి ఇళ్ళల్లా కట్నం ఇచ్చే ఎల్లో కొట్టుకుంటారు, భూమి ఇచ్చి ఆడవిళ్ళని ఎల్లో కొట్టుకుంటలేరు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? చిన్నప్పటి నుంచి ఎప్పుడో అనుకున్నామా మాట, అది ఎకరం ఇద్దామని చెప్పేసి మీరు ఇయ్యాలి వచ్చి ఎకరం ఎత్తు అంటే ఎట్లా అమ్మా మీరు? అట్లాంటప్పుడు ముందే చెప్పాలిగా బాబాయ్, ఇప్పుడు చెప్తే ఎట్లా? మీరు ఒప్పుకోకపోయినా నా మేనలకు ఎకరం జాగా రానిచ్చుడే. అట్లెట్లు ఇస్తారు మేము ఉన్నాక? అయినా నాకు అర్థం కాదు, మా కుటుంబ విషయాలకు రానికి నువ్వే వెళ్ళవి. తాగుకుంటే తిరుక్కుంటే ఏడబడితే ఆడ వండేటోనివి, నీకు పెళ్ళమా పిల్లలా? బాధ్యత తెలియని నువ్వు వచ్చి మాట్లాడతాను అయ్యాలో. ఏం మాట్లాడుతున్నావు మాలతి? ఎవరెవరి కోసమో పెళ్ళని కొడతావు నువ్వు? అయినా అక్క అన్న దాంట్లో తప్పేముంది బాబా? ఏం మాట్లాడతా? మా పుట్టింటికి మేము పోతాం. అక్క నేను ఎవరికట? నా అక్క, నా బావ, నా పెద్దల్లుడు, నా చిన్నల్లుడు
హైదరాబాద్ నా మేనవాళ్ళు చదువుకుంటుంది. నన్ను ఎత్తిపెద్ద మాట్లాడదు అక్క బిడ్డ. నేను ఎవర్రా అక్క 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 నా వల్ల నీకు గొడవలు తక్క. నేనుండా అక్క ఇక అక్క నేనుండా ఇక అట్లా కాదురా అక్క నేనుండా ఇక వద్దురా నువ్వు అట్లా అనకురా. అక్క. అది హైదరాబాద్ నుంచి ఇంటికి రాకపోయా, గేటు దాకా వచ్చిన సంబంధం ఇంట్లో కూడా రాకపోయా. వాళ్ళు కోడలు ఇప్పుడే గొడవ చేయబట్టింది.